దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16 మరియు 17 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 16 మరియు 17. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16 మరియు 17 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇజ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలులకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతటి తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినము మా జీవితంలో అనుగ్రహించి దినమంతా మీ కాపుదల మా అందించారు. అందుని బట్టి మీకు వేలాది వందనము చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకొనిలాగున మీ సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకొనిచున్నాం తండ్రి. త్వరపడి కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను ఆయన మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాము. నిండారుగా దీవించి రావాల్సిన ఆశీర్వాదములన్నీ కూడా నాయన మెండుగా దయచేయమని మీ చిత్తానుసారం తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, మరి నాయన కోమల్ స్టోరీ బ్రదర్ని బట్టి కూడా నాయన మీకు వందనాలు తెలియజేసుకొనిచున్నాము తండ్రి. ఆయన అనుదినము మా మీట్లో తండ్రి మరి మా ప్రార్థనలో పాలిభాగస్తుడై ఉన్న వ్యక్తి నాయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ప్రభువా బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, పూర్తి స్వస్థతను దయచేసి నాయన ఒక మంచి సాక్షిగా నీలో నిలుచుకొని నాయన మరి తన సాక్ష్యాన్ని పంచుకునేలాగా మీ కృప చొప్పున బిడ్డను రక్షించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. ఆయన మరి సైనస్తో బాధపడుతూ ఉండగా ప్రభువా, అలాగే వాంతులు తదితర సమస్యలతో బాధపడుతూ ఉండగా బిడ్డను నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, తగు ధైర్యమును సహాయమును నాయన మీ చేయూతను అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే ప్రభువా, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. ఈ ఇమ్మాన్యుయల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము సజావుగా సాగుటకు మీ సహాయాన్ని దయచేస్తున్నందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మంచిది ప్రియులారా. ఇర్మియా గ్రంథము మనము 11వ అధ్యాయంలో ఉన్నాము. 29వ సెషన్లో ఉన్నాం. ఇప్పటి వరకు 28 సెషన్స్ను మనం చక్కగా కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ 29వ సెషన్ అనగా మనం వీటికి మనము టైటిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాము. యూదాకు ప్రవచనాలు, అంటే తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రవచనాలను మనం చదువుకుంటున్నాం. అందులో 3 ప్రవచనాలను మనం కంప్లీట్ చేశాం, యూదాను గురించిన ప్రవచనాలు. 4వ ప్రవచనంలో ఉన్నాం. 4వ ప్రవచనంలోనూ కూడా మనం ఇప్పటి వరకు 15 వచనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 11వ అధ్యాయంలో 16వ వచనాన్ని 17వ వచనాన్ని ఈరోజు ధ్యానించడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. గమనించండి, 16వ వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణం చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. సో ఇక్కడ అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టెను అని చెప్పి రాయబడి ఉంది. ఎవరికి దేవుడు ఇలా పేరు పెడుతూ ఉన్నాడు? చక్కని ఒలీవ చెట్టు అని ఎవరికి పేరు పెడుతున్నాడు? గమనించారా? ఈ వాక్యంలో ఒకరికి చక్కని ఒలీవ చెట్టు అని దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా? అర్థమైందా? మిగిలిన వారు వింటున్నారా?
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెట్టిన పేరు, ఏం పేరు పెడుతున్నాడు? చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా పేరు పెడుతున్నాడు. చక్కని ఫలములు ఇస్తుంది, ఆ ఫలం ఇచ్చే పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఒలీవ చెట్టు లేక ఒలీవ మొక్క గనుక మనము ఆలోచన చేస్తే, ఇది మనం ఒక సందర్భం కాదండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు అనేక రకాలైన సందర్భాలలో ఈ ఒలీవ చెట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అది బైబిల్ అంతట్లోనూ కంప్లీట్గా చాలా కలిసిపోయి ఉంది. అయితే ప్రతి సందర్భంలోనూ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడైతే పేరు పెట్టడానికి దేవుడు ఏమెంచుకున్నాడు? ఇశ్రాయేలీయులకు, తను ఎన్నుకున్న జనానికి ఒక పేరు పెట్టాలి అనుకున్నాడు. ఆ పేరుని ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. పచ్చని ఒలీవ చెట్టు, చక్కని ఫలము ఇచ్చే పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెట్టాడు. సో ఒక పేరుని కంపేర్ చేస్తున్నాడు దేవుడు అని అంటే, ఆ చెట్టుకుండే ప్రాముఖ్యత ఎంత గొప్పదై ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటదండి. సో ఆ గొప్పదైన ప్రాముఖ్యత ఏంటో మనము ఈ రోజున గమనిద్దాం. జాగ్రత్తగా ఆలకించండి, ఫాలో అవ్వండి, జాగ్రత్తగా గమనిద్దాం. ఈ ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత పలు సందర్భాల్లో దేవుడు ఏ విధంగా కనబరుస్తున్నాడో మనం గమనిద్దాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వీరి జీవితాల్లోనూ కూడా, ఇశ్రాయేలీయుల జీవితాల్లో మమేకమైపోయి ఉన్నది ఈ యొక్క ఒలీవ చెట్టు. ముందుగా మొట్టమొదటిగా ఆది కాండంలో ఒలీవ చెట్టును కనుక చూస్తే, ఈ ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత మనకి ఇక్కడ ఎలా కనబడుతుందంటే, పునరుద్ధరణ, నూతన జీవితము, ఒక కొత్త జీవితము, న్యూ లైఫ్, ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక గుర్తుగా ఈ యొక్క ఒలీవ చెట్టు కనబడుతుంది. కొత్త జీవితము, న్యూ లైఫ్ అంటే రెన్యూ చేయబడింది, పాత జీవితం అంతా ముగిసిపోయింది, కొత్త తరము, కొత్త జీవితము స్టార్ట్ అవబోతుంది అని చెప్పడానికి ఒలీవ మొక్క కనబడుతూ ఉంటుంది. ఏ సందర్భం అది జ్ఞాపకం ఉందా మీకు? నోవాహు గారు జలప్రళయం తర్వాత. వెరీ గుడ్. జలప్రళయము తర్వాత నోవాహు గారు పంపించిన పావురము తీసుకొని వచ్చేది ఏ ఆకు? ఒలీవ చెట్టు ఆకు. ఒలీవ చెట్టు ఆకు. మాట ఆది కాండము కొమ్మ. 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండిను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలుసును. సో ఇక్కడ నోవాహుకు తెలియబడాలి అనంటే దేవుడు ఉపయోగించిన మాధ్యమం ఏంటి అనంటే, లేక నోవాహు నేను బయటికి వచ్చి నూతన జీవితాన్ని స్టార్ట్ చేయాలా వద్దా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి పావురాన్ని పంపిస్తే, ఆ పావురం అక్కడున్న స్థితిగతులను చాలా చక్కగా తెలియజేస్తుంది. దీనికి ఆ కొమ్మను తుంచాలి అనంటే, ఆ పావురం ఆ కొమ్మను తుంచాలి అనంటే అది ఎక్కడి నుంచోవాలి? చెట్టు మీద నుంచోవాలి. సో చెట్టు మీద నుంచొని ఆ ఆకును తుంచగలిగింది అంటే నోవాహుకు అంతకన్నా ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? సో అంటే చెట్టు ఎత్తు ఆల్మోస్ట్ పర్వతాలు కూడా మునిగిపోయినంత ఎత్తైన జలపాతాలు అంటే ఎత్తైన నీరు అక్కడ జమైంది. సో ఆ నీరంతా తగ్గిపోయి చెట్ల మీద పావురము వాలి ఆ యొక్క ఆకును కొయ్యగలిగింది అనంటే పరిస్థితి అంతా కూడా చాలా చక్కగా మారింది, పునరుద్ధరించబడింది, ఒక నూతన జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు అని చెప్పడానికి. ప్లస్ ఒక సంధి, దేవునికి మానవాళికి మధ్య ఒక సంధి జరిగింది. ఆ సంధిని సంకేతకంగా ఒక గుర్తుగా ఇక్కడ ఒలీవ చెట్టు కనబడుతుంది. దేవునికి అలాగే
మన మానవాళికి మధ్య ఒక సంధి జరిగింది. ఆ సంధికి సంకేతంగా ఈ ఒలివ చెట్టు కనబడుతుంది. ఆ సంధి ఏంటి అని అంటే ఒక నూతనమైన జీవితము నోవాహు గారు స్టార్ట్ చేయబోతున్నారు. ఇట్స్ రెన్యూడ్ లైఫ్. సో ఇక్కడ ఒలివ చెట్టు ఇలా స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఆనాది కాలంలోనే గొప్ప సంతతిని సంతరించుకుంది. అక్కడ ఒలివ మొక్కే కదా అని మనం ఆలోచిస్తాం, ఆకే కదా అని. కానీ ఆకు అక్కడ మనకు తెలియజేస్తుంది నూతన జీవితము, న్యూ లైఫ్. నోవాహు గారి జీవితంలో అప్పటి వరకు వెనకున్న వాళ్ళందరూ ఎవ్వరూ కనపడరు. భూమి మీద ప్రతి జీవరాశి చనిపోతుంది. ఇక నివసించబోయేది వీరే ఒక నూతన జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికి నాందిగా ఏం కనబడుతుంది? అక్కడ ఒలివ చెట్టు ఆకు కనబడుతుంది. సో ఇక్కడ ఇంత ప్రాముఖ్యత సంచరించుకున్న ఒలివ చెట్టు దేవుని నరులను కూడా సన్మానించగలిగిన ప్రాముఖ్యత ఈ చెట్టుకు ఉంది అని ఒక సందర్భంలో చెప్పబడుతుంది. దేవునికి మరియు నరులను కూడా సన్మానించడానికి, ఒక ఆనర్ చేయడానికి ఈ ఒలివ చెట్టు ఉపయోగపడుతుంది అని ఒలివ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మనకు ఒక గ్రంథంలో తెలుపబడుతుంది. ఎక్కడో జ్ఞాపకం ఉందా మీకు? ఎక్కడో జ్ఞాపకం ఉందా ప్రియులారా? ఎక్కడో జ్ఞాపకం ఉందా లేదా? ఎక్కడో జ్ఞాపకం ఉందా? లేదు అంటే ఉంది అంటే చెప్తాను, లేదు అంటే ముందుకెళ్ళి చెప్తాను, దాని సమాధానం చెప్తాను. చెప్పండి ఫస్ట్. ఆ మాట చెప్తే ఇప్పటి వరకు సమయం ముందుకెళ్ళిపోయేవాళ్ళు. సో న్యాయాధిపతుల గ్రంథము ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము యోతాము అనే వ్యక్తి జీవితంలో జరిగిన సందర్భం మన జ్ఞాపకం వస్తుంది. యోతాము అంటే ఎవరి కుమారుడు అని అంటే యెరుబ్బయలు కుమారుడు. యెరుబ్బయలు అంటే మరొక అతనికి ఇంకొక పేరు ఉంది. ఏంటా పేరు? గిద్యోను కుమారుడైన యోతాము. గిద్యోనుకు 70 మంది కుమారులు ఉంటారు. అలాగే షెకెములో ఒక ఉపపత్ని ఉంటుంది. ఆ ఉపపత్ని కొడుకు అబీమెలెకు అనే పేరు ఉంటుంది అతనికి. గిద్యోను గారు తన జీవితంలో మిద్యానీయుల నుంచి వీళ్ళందరినీ కూడా తప్పించి, మిద్యానీయుల నుంచి వీళ్ళందరినీ కాపాడి ఒక గొప్ప ఫ్రీడమ్ వాళ్ళందరికీ కలుగు చేసిన తర్వాత వాళ్ళందరూ అనే మాట ఏంటంటే, నువ్వును నీ కుమారులను, లేకపోతే నువ్వు మాకు రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని అడుగుతారు. అడిగితే అప్పుడు గిద్యోను గారు అన్న మాట ఏంటి అంటే, నేను కానీ నా కుమారులు కానీ ఎవ్వరు మిమ్మల్ని ఏలరు, ప్రభు అయినా దేవుడే మిమ్మల్ని ఏలుతాడు, ప్రభువే ఆయనే మిమ్మల్ని అందరినీ ఏలేవాడు అని చెప్పి ఆయన ఒక మాట చెప్తాడు. సో ఇలా చెప్తే అంటే ప్రజలను పరిపాలించాలి అనే ఒక దురాశ గిద్యోనులో లేదు. అందుకే గిద్యోను అన్నాడు, నేను కానీ నా కుమారులు కానీ అంటే, నా కుమారుల తరపున కూడా ఈయన చెప్పేశాడంటే అర్థము కుమారులు ఆయన మాట వింటారనే వినరనే? వింటారని. నాకు 70 మంది కుమారులు ఉన్నాయి, 80 మంది కుమారులు ఉన్నాయి, ఎంతమంది అయినా కానీ నేను ఒక మాట చెప్పానంటే నా మాట కట్టుబడి ఉంటారు. మేము కాదు కదా, మా కుమారులైన ఎవ్వరు మిమ్మల్ని ఏలరు, మనల్ని ఏలేవాడు దేవుడే. గుర్తుపెట్టుకోండి, మనము భౌతికంగా అనేక మంది కింద పనులు చేస్తున్నా, ఎవరి కింద మనం ఉన్నా, ఎవరి రాజ్యాంగంలో ఉన్నా, ఎవరి యొక్క పరిపాలనలో ఉన్నా, దేవుని పరిపాలనలో ఉన్నామని మాత్రం మర్చిపోకూడదు. ఆయన కనుసంజ్ఞలలో, ఆయన సర్వలెన్స్లో ఉన్నాం. మనం అనుకుంటాం మనల్ని అందరూ చూస్తున్నారేమో, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారేమో, మనం ఈ డ్రెస్ వేసుకుంటే వాళ్ళేమనుకుంటారేమో అని. కానీ ప్రతిదీ బహిర్గతంగా దేవుడు చూస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ గిద్యోనుకు ఆ ఆశ లేదు, పరిపాలించాలని ఆశ. సో గిద్యోను చనిపోయాడు. గిద్యోను చనిపోయిన తర్వాత ఆ ఆశ ఆ గిద్యోను ఉపపత్ని కుమారుడైన అబీమెలెకులో పుట్టి షెకెముకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోగేసి, 70 మంది మిమ్మల్ని పరిపాలించడం ముఖ్యమా, లేకపోతే ఒక్క మనిషి మిమ్మల్ని పరిపాలించడము మీకు కరెక్టా అని వాళ్ళని అడిగితే, వాళ్ళందరూ కూడా 70 మంది ఎలా పరిపాలిస్తారు, ఒక్కడి చాలు మాకు అని చెప్పేసి అతన్ని రాజుగా ఎన్నుకొని కావలసిన బంగారం అంతా అతని చేతికిస్తే వాడు కొన్ని అల్లరి మూకలను తయారు చేసి గిద్యోనుకున్న 70 మంది కుమారులను చంపేస్తాడు. ఈ 70 మంది కుమారులు తప్పించుకుని ఉన్న ఒక చిన్న కుమారుడే ఈ యోతాము. ఇలా ఇంత మేలు చేసిన వ్యక్తికి
ఇంత కీడు జరిగింది ఏంటి, లేకపోతే ఆ ప్రజలందరికీ అంత సహాయం చేసిన గిద్యోను కానీ తన కుమారులందరినీ పోగొట్టుకోవాల్సి వచ్చింది అని అంటే ఒక రకంగా ఇందులో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి రాజ్యకాంక్ష, తన కుమారుల్లో ఒకడికి రాజ్యకాంక్ష ఉంది, వాళ్ళని ఏలాలనే కాంక్ష. మరి ఒకటి గిద్యోను చేసిన తప్పిదము కూడా. ఏం చేశాడు గిద్యోను? గిద్యోను చేసిన తప్పిదం ఏంటో జ్ఞాపకం ఉందా? గిద్యోను చేసిన తప్పిదం ఏంటో జ్ఞాపకం ఉందా? గిద్యోను చేసిన పాపం ఏంటో జ్ఞాపకం ఉందా? బంగారం కలెక్ట్ చేసి ఎఫ్రాయిమీయుల దగ్గర ఆయన ఒక ఎఫోదును తయారు చేసుకొని ఒఫ్రాలో నిలబెడతాడు. దాన్ని చాలా మంది ఆరాధిస్తారు. అలా విగ్రహారాధన లాగా చేయడానికి ఈయన ఇండైరెక్ట్లీ కారకుడు అవుతాడు. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు తెలీదు అంటే మీకేమన్నా మీ నాలెడ్జ్ టెస్ట్ కాదు ఇది. ఎప్పుడైనా మనం ఎందుకు ఇవన్నీ వింటూ ఉంటాం? ఒక మాట చెప్పండి క్లియర్గా. ఎందుకు వచనాలను చదువుతూ ఉంటాం? ఎందుకు బైబిల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము? ఒకటే ప్రశ్న, వెనక జరిగిన సందర్భాలను లేకపోతే బైబిల్ రాయించింది మనకు బోధ కలగడానికి. అవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు లేదు. మీకు గుర్తు లేదు అంటే అందులో పాపం కాదు, అది లేకపోతే అదేమన్నా నేరం కాదు. మీరు చెప్పకపోతే, ఇష్టం లేకపోతే ఆపేయండి పాస్టర్ గారు, నేను ఆపేస్తాను, క్లోజ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం, మన పనులు మనం చేసుకుందాం. ఎందుకంటే శ్రద్ధగా విన్నప్పుడు అంత శ్రమపడి కూడా చెప్పాలని అనిపించదు. మాకు తెలీదు అంటే తప్పేం లేదు అందులో. తెలుసు అంటే ఓకే, ముందుకెళ్ళిపోతాను డైరెక్ట్గా. నేను యోతాం అంటే ఎవరు తెలుసు అంటే మాకు తెలుసండి, ఆ గెరిజీం కుప్పం మీద నుంచొని మాట్లాడాడు గిద్యోను కుమారుడు అనగానే నేను డైరెక్ట్గా వేరే టాపిక్కి వెళ్ళిపోతాను. లేదు అంటే జ్ఞాపకం చేయటం వల్ల మనకు ఇంకొక కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. అందులో తప్పేం లేదండి. తెలీదు అంటే చెప్పడానికి నేను చెప్పలేదు, నేను చెప్పానంటే ఓహో నీకు ఇది కూడా తెలీదు అనుకుంటారేమో అని చెప్పలేకపోతున్నారేమో. గిద్యోను చేసిన తప్పిదం ఏంటంటే, గిద్యోను మిద్యానీయుల నుంచి వీళ్ళందరినీ కాపాడాడు. ఇజ్రాయేలీలో ఒక న్యాయాధిపతిగా కాపాడిన తర్వాత ప్రజలందరి దగ్గర ఆయన ఒక బంగారాన్ని కలెక్ట్ చేసి ఆ బంగారంతో ఒక ఎఫోదును తయారు చేయించి అది ఒఫ్రాలో దాన్ని పెట్టించాడు. దాన్ని జనులు ఆరాధించారు. సో విగ్రహారాధన అయింది. అది అతనికి అతని కుటుంబానికి ఉరిగా తయారైంది అని చెప్పి మనము ముందు అధ్యాయంలో చదువుకుంటాం. ఎలాగ ఏలీ కుటుంబము పూర్తిగా నాశనం అయిపోయిందో, అది దావీదు గారి తర్వాత కాలంలోనూ కూడా, దావీదు కుమారుడైన సొలొమోను గారు వచ్చిన తర్వాత కూడా ఆ ఏలీ కుటుంబంలో ఉన్న యాజక వృత్తిలో ఉన్న వ్యక్తిని మాన్పించేసి నువ్వు వెళ్ళి మీ పొలం పని చేసుకో అని పంపించేస్తాడు. యాజక వృత్తి చేసే వాళ్ళకు పొలం పని చేయండి అని పంపించేయటం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే దాని వెనక కారణం ఏలీ యొక్క తప్పిదం. ఏలీ కుమారులను దండించలేదు, ఏలీ కుమారులను సరైన మార్గంలో పెట్టలేదు కాబట్టి అది తరతరాలు ఆయనకు వస్తూనే ఉంది అని చెప్పడానికి అక్కడ మనం చదువుకుంటాం. అలాగే ఇక్కడ గిద్యోను గారు చేసిన ఉపకారాన్ని కూడా మరిచిపోయి ఆ ప్రజలంతా తమ కుమారులైన 70 మందిని చంపించారు. అంటే ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయకపోగా అపకారం చేశారు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తప్పించుకున్న ఒక వ్యక్తి, ఈ యోతాము అనే వ్యక్తి వచ్చి గెరిజీము కొండ మీద నిలవబడి ఆయన చెప్తున్న మాటలు, ఆయన ఒక మెటాఫరికల్ లాంగ్వేజ్లో చెప్తాడు. ఏంటి అని అంటే, మీరు ఎవరిని కాదనుకొని ఎవరిని ఎన్నుకున్నారో మీరు తెలుసా, మీ సెలక్షన్ ఎలాంటిదో తెలుసా అని చెప్పి ఆయన ఒక పోలిక చెప్తూ, ఆయన పోలికలో వాడిన మొట్టమొదటి ఉపమానముగా ఏంటి అని అంటే ఈ యొక్క ఒలివ చెట్టుతో పోలుస్తాడు. ఏమని పోలుస్తాడు అని అంటే, ఇది మీరు వినే ఉంటారు, చాలా చెట్లు, అక్కడ ఉన్న చెట్లన్నీ కలిసి, అడవిలో ఉన్న చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అని చెప్తే ఒలివ చెట్టు అనే మాట
మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒలీవ చెట్టుని నువ్వు మా మీద రాజుగా ఉండు అని అక్కడున్న చెట్లన్నీ అడిగితే ఒలీవ చెట్టు ఏమంటుందంట చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలను చదువుకుందాం. 8 మరియు 9 వచనాలను చదువుకుందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో అవి నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుచు నేను వచ్చేదనా అని వాటితో అనెను. సో ఇక్కడ ఒలీవ చెట్టుని నువ్వు వచ్చి మాకు రాజుగా ఉండు అంటే అది ఏమంటుంది అంటే, నేను చెయ్యవలసినది ఏంటి, ఎందుకు నన్ను దేవుడు సృష్టించాడు, ఆయన యొక్క సృష్టించడంలో ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, అది మానేసి నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగులాడటం కరెక్టా అని చెప్పేసేసి దేవుడు తన సంకల్పం చొప్పున తనకు పరిచారం చేయమని మనలను ప్రత్యేకపరిస్తే ఆయనకు పరిచర్య చేయవలసిన మనము, ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన మనము ఈ ఒలివ చెట్టు చెప్పినట్టు అధికారం కోసమో ధనం కోసమో వీటన్నిటి కోసం అటు ఇటు ఊగులాడుతూ దేవుని పరిచర్యను వచ్చిపోతున్నాము. కానీ ఒలివ చెట్టు మాత్రం అలా నెగ్లెక్ట్ చేయట్లేదు. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అనంటే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో, ఒకరిని సన్మానించాలి అనంటే నా యొక్క తైలము, నా ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆయిల్నిచ్చే నేను, దేవుణ్ణే సన్మానించగలిగిన ఆయిల్నిచ్చే నేను రాజుగా ఉండి నేను ఈ పని చేయకుండా మీ పని చేయాలి అనంటే అది అయ్యే పని కాదు అని చెప్పి ఎంత క్లియర్గా చెట్టు చెప్తుందో చూడండి. అంటే దేని వలన నరులు సన్మానించదురో ఆ నా తైలం ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని అన్నది. సో ఇక్కడ మనకు కనబడుతుందంటే దేవునిని నరులను సన్మానించదగిన స్థానంలో ఈ ఒలీవ చెట్టు ఉంది అని మనకు కనబడుతుంది. ఆ చెట్ల నుంచి వచ్చే తైలంతో అభిషేకిస్తారు. ఆ అభిషేకాన్ని దేవునికి మరియు నరులకు అది ఒలీవ చెట్టుకి ఇచ్చిన ప్రాముఖ్యత, దేవుడు అది ఇచ్చిన గొప్పతనం. అలాగే ఈ ఒలీవ చెట్టు యొక్క ఉపయోగాలు కానీ లేకపోతే ఇంకా ఎన్ని రకాల సందర్భాల్లో వాడబడిందో మనం ఒకసారి చూద్దాం ప్రియులారా, త్వరగా చూద్దాము. పాత కాలంలో ఈ యొక్క ఒలీవ చెట్ల నుంచి వచ్చేదాన్ని ఆహారంగా కూడా తీసుకునేవాళ్ళు. చూద్దాం చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నెహెమ్యా గ్రంథము. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకునిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. సో ఒలీవ ఇక్కడ తోటలను బహుగా విస్తారంగా ఫలింపజేసి వాటిని తిని వీరంతా కూడా తృప్తి పొందారు అని చెప్పేసి మనం ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్, అంటే తినే ఆహారంలో ఉపయోగపడే పదార్థంగా ఇక్కడే ఒలీవ చెట్టు మనకి కనబడుతుంది ప్రియులారా. ఒలీవ చెట్టు కనబడుతూ ఉంది. అయితే ఇదే ఒలీవ చెట్టు దీపాలు వెలిగించడానికి మనకేం కావాలండి? ఒక దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. సో ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె కావాలి. ఆ నూనె మండుతూ వెలుగుతూ ఆ వెలుగుని నలుగురికి చూపిస్తుంది. సో అలాంటి తైలముగా ఈ యొక్క ఒలీవ నూనెను వాడినట్టు మనకి నిర్గమాకాండంలో మనం చూద్దాం చూడండి. నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మరియు దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపమునకు దంచి
తీసిన అచ్చము ఒలివ నూనె తేవాలని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఇజ్రాయేలుకు ఆజ్ఞాపిస్తాడు, నిత్యము వెలిగించుటకు దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలంటే అందులో తగినంత నూనె ఉండాలి. ఆ నూనె అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె అయి ఉండాలి అని చెప్పి ఇశ్రాయేలీయులకు చెప్పు అని చెప్తున్నాడు. అంటే ఇట్స్ అ సోర్స్ ఆఫ్ లైట్, వెలుగుని ఇవ్వడానికి, వెలుగుని చూపించడానికి ఈ యొక్క ఒలీవ చెట్టు ఉపయోగపడుతుంది అని చెప్పి మనకు కనబడుతుంది. ఇలాగ నలుగురికి వెలుగు చూపించడానికి ఉపయోగపడే ఈ యొక్క ఒలీవ చెట్టే ఒక మందుగా కూడా ఉపయోగపడుతుంది. చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడను లేదు, కట్టబడను లేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. తైలంతో మెత్తన చేయబడాలి అనంటే దెబ్బ తగిలినప్పుడు ఈ ఆయిల్ పూసి కట్టుకట్టేవాళ్ళు. సో ఒక మెడిసినల్ ప్లాంట్ గా కూడా, ఒక మందుగా ఉపయోగపడుతుంది, ఒక మెడిసిన్ గా కూడా ఉపయోగపడుతూ ఉంది. మొదట మనం చూసినప్పుడు తినే ఆహారంగా ఉపయోగపడుతుంది, వెలుగునిచ్చే దీపంలో నూనెగా మారి వెలుగునందిస్తూ ఉంది. అదే నూనె దెబ్బ తగిలినప్పుడు దాన్ని ఉపశమనానికి కూడా మందుగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఇలాంటి నూనెనే అభిషేకించడానికి, ఒక రాజుని అభిషేకించడానికి, లేక ఒక వ్యక్తిని, ఎన్నుకున్న వ్యక్తిని దేవునికి ప్రత్యేకపరిచి అభిషేకించడానికి కూడా ఈ యొక్క ఒలీవ నూనెను వాడినట్టు మనము చూడొచ్చు. ఇలా 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. సౌలు తల మీద నూనె పోసి అభిషేకించి దేని నిమిత్తమైన అభిషేకిస్తూ ఉన్నాడు? సౌలు గారిని సమూయేలు గారు రాజుగా నిర్ణయించాడు దేవుడు అని చెప్పేసి, దేవుడు నిర్ణయించాడు, నేను రాజుగా ఎన్నుకున్నాడు అని చెప్పేసి తైలం ఆయన మీద పోసి అభిషేకిస్తున్నాడు. అంటే ఒక రాజుని నిర్ణయించడానికి లేక అభిషేకించి ప్రత్యేకపరచడానికి ఏ నూనె ఉపయోగపడుతుంది ప్రియులారా? ఇప్పటిదాకా మనము ఆహారంగా చూసాము, అలాగే దీపాన్ని వెలిగించడానికి, వెలుగును అందించడానికి ఉపయోగపడే ఆయిల్ గా చూసాము, అలాగే మందుగా, మెడిసినల్ ప్లాంట్ గా చూసాము, అలాగే అభిషేకించడానికి ఒక రాజుగా ఒక అతన్ని అభిషేకించి ప్రత్యేకపరచడానికి ఉపయోగించినట్టుగా మనం చూసాం. అయితే లేవియా కాండంలో దేవుడు తనకు చేయవలసిన ప్రసాదము కానీ, లేకపోతే ఆయనకు అందించాల్సిన అర్పణలు కానీ ప్రతిదీ కూడా దేవుని చాలా చక్కగా డిఫైన్ చేశాడు. అలా డిఫైన్ చేసిన ఆయిల్ సాక్రిఫిషియల్, అంటే అర్పించే అర్పణలో ఈ ఆయిల్ ని ఇంక్లూడ్ చేయమని కూడా చెప్పాడు. అంటే దేవుడికి అర్పింపబడుతూ ఉంది ఈ ఆయిల్. ఒక రకంగా ఒలీవ చెట్టు కనుక చూస్తే, చెట్టు కానీ, ఆ చెట్టు నుంచి వచ్చే ఆకులు కానీ, ఆ నూనె కానీ ఉపయోగాలను కనుక మనం గమనిస్తే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతూ అవుతుందో చూడండి. దీన్ని మన జీవితానికి కనుక పోల్చుకుంటే మనము ఎన్ని రకాలైన దేవుని పనులను చేయడానికి మన జీవితాన్ని ఉపయోగిస్తున్నాం చూడండి. అనాయింటింగ్, అభిషేకించడంతో పాటుగా సాక్రిఫిషియల్ ఆయిల్, అర్పణలో కూడా ఈ యొక్క ఆయిల్ని ఉంచమని దేవుడు డైరెక్ట్ గా ఆదేశించినట్టు మనము లేవియా కాండంలో చూడొచ్చు. లేవియా కాండంలో చూద్దాం, 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. లేవియా కాండము 2వ అధ్యాయము 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు
అది నూనె కలిపినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాసినదియు పొంగనిదియునైనను పూరీలే గాని కావలెను. 5వ వచనం చదువు. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యము మైన ఎడల అది నూనె కలిపినదియు పొంగనిదియునైనను నైనా గోధుమ పిండి దై ఉండవలెను. అది నూనె అది నైవేద్యం గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. ఇది అర్పణ అర్పించడానికి చేసే నైవేద్యంలో కూడా ఈ యొక్క ఒలీవ నూనె ఒక పాలు పంపులు పంచుకుంటూ ఉంది. దీన్ని అందులో కూడా దేవుడు ఇంక్లూడ్ చేయమని లేవీయులకు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అర్పణ అర్పించేటప్పుడు వాటిలో ఆ నూనెను దాటిలో ఉంచాలి, వాటితో కాల్చాలి అని చెప్తూ ఉన్నాడు. అదే ఈ యొక్క ఒలివ చెట్టు మరొక ఉపయోగం గనక మరొక రకంగా ప్రాముఖ్యత ఎక్కడ సంతరించుకుంది అని కనుక మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కేరూబులను ఒలీవ కర్రతో చేయించెను. చాలండి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది? ఇదంతా కూడా మొదటి రాజుల గ్రంథము ఈ అధ్యాయంలో సొలొమోను గారు కట్టిస్తున్న దేవాలయం గురించి రాయబడుతుంది. ఆ దేవాలయంలో ఆయన గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను దేంతో చేయించినట్టు కనబడుతుంది ఇక్కడ ప్రియులారా? ఒలీవ కర్ర అంటే ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ యాజ్ ఎ వుడ్ ఫర్ ఫర్నిచర్. అంటే ఒక చెక్కతో ఏదైనా వస్తువు తయారు చేయడానికి కూడా ఇది గర్భాలయంలో ఏకంగా 2 కెరూబులను తయారు చేయడానికి ఒలీవ కర్రతో చేయించాడు. జనరల్ గా కెరూబులు ఎక్కడ ఉంటాయి? నిబంధన మందసం మీద అటు ఇటు ఉంటాయి. సో ఆ 2 కెరూబులు చేయించింది ఒలీవ కర్రతో చేయించారు. అంటే ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత కనుక మనం చూస్తే చాలా సందర్భాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉపయోగపడుతూ వస్తుంది. వెలుగునిచ్చే ఆయిల్ గాను, తినడానికి ఉపయోగపడే ఫుడ్ గాను, అలాగే అభిషేకించడానికి ఉపయోగించే నూనె గాను, తర్వాత అర్పణలో ఉండే ఆయిల్ గాను, అలాగే ఫర్నిచర్. ఇక్కడ మనం కెరూబులు తయారు చేయించడానికి ఒలీవ చెట్టుని ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. ఇంకా రకరకాలైన చెట్లు ఉండొచ్చు. తుమ్మ చెట్టు ఉంది, అలాగే వేప చెట్టు ఉంది, రకరకాల చెట్లు కాకైనా ఒలీవ చెట్టుని ఎన్నుకొని దాంతో ఈ 2 కెరూబులను చేయించినట్టు మనకి కనబడుతూ ఉంది ప్రియులారా. ఇలా మన ఉపయోగాలు కనుక మనము చూసినట్లయితే అనేక రకాలైన ఉపయోగాలు ఇక్కడ సంతరించుకున్నాయి అని చెప్పేసి మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే ఈ ఒలీవ చెట్టుని గురించి కీర్తనాకారుడు కూడా ఒక మంచి మాట రాస్తాడు. ఏమిటో జ్ఞాపకం వచ్చిందా మీకు? 128వ కీర్తన. వెరీ గుడ్. ఇంకా దానికి వెళ్లే ముందుగా 52వ కీర్తన ఒకసారి చూసి ముందు వెళదాం. 52వ కీర్తన 8వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. నేనైతే ఏమంటున్నాడు ఇక్కడ? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. సో దేవుని మందిరములో ఉండే ఒక పచ్చని ఒలీవ చెట్టుగా పోల్చుకుంటూ ఉన్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ బ్యూటీ అండ్ అబుండెన్స్. అంటే సమృద్ధి. దేవుని ఆలయములో గనక ఉండే మొక్కలకు కానీ లేక దేవుని యొక్క సముఖములో ఉండే వాటికి కానీ దేనికైనా కొరత ఉంటుందంటారా? దేనికైనా కొరత ఉంటుందంటారా? దేవుని సముఖంలో లేక దేవుని సహవాసంలో ఉన్న వారికి దేనికైనా కొరత ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. సో ఒలీవ చెట్టు కూడా ఇక్కడ ఎలా చెప్పబడుతుంది? దేవుని మందిరంలో ఉంటూ
దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని చెప్పేసి కీర్తనాకారుడు ఒలీవ చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఒలీవ చెట్టు అందానికి మరియు దేవుని యొక్క సమృద్ధికి గుర్తుగా కనబడుతుంది. దేవుని సమృద్ధికి గుర్తుగా కనబడుతూ ఉన్నది ప్రియులారా. అదే 128వ కీర్తనలో 3వ వచనాన్ని కూడా గమనిద్దాం. ఇది మీకు అందరికీ తెలిసినదే. 128వ కీర్తన 3వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ పిల్లలను అంటే మనకు కలిగిన సంతానాన్ని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? ఒలీవ చెట్టు, ఒలీవ మొక్కలతో. ఒలీవ మొక్కలు. ఒలీవ మొక్కల యొక్క ఉపయోగాలు మనం ఎన్ని చూసాము, ఎన్ని రకాల ప్రాముఖ్యతలు మనం చూసాము, గమనించాము. చాలా చాలా ఉపయోగాలను మనం గమనించాము. సో ఇక్కడ కీర్తనాకారుడు పోలుస్తుంది పిల్లలను ఒలీవ మొక్కల వలె, నీ బల్ల చుట్టూ పెరిగే ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది పిల్లలు. సో ఒలీవ చెట్టుకంటూ చాలా ప్రాముఖ్యత ఉన్నట్టు మనం చూసాం. అయితే ఒలీవ చెట్టు నుంచి తీసే నూనె, ఆ కాయల నుంచి వచ్చే నూనె తీసే విధానాన్ని కనుక మనం గమనిస్తే అది మన ప్రభు అయిన క్రీస్తుకు ఆయన పడిన శ్రమకు దగ్గరగా ఉంటుంది. ఏదైనా చెట్టు యొక్క విత్తనంలో నుంచి నూనె రావాలి అని అంటే ఏం చేయాలి? దాన్ని మనం చెప్పండి. నలగగొట్టాలి, చితకగొట్టాలి, బాదాలి, పిండాలి, వత్తాలి. ఇవన్నీ క్రీస్తు జీవితంలో జరిగినాయా? క్రీస్తు జీవితంలో జరిగినాయా? ఇన్ని రకాలుగా వత్తబడి, ఇన్ని రకాలుగా పిండబడి చేస్తేనే ఆ నూనె వస్తుంది. ఆ నూనెను అభిషేకించడానికి, అర్పణలు అర్పించడానికి, ఇలాగా దీపం వెలిగించడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడ అలాగే ప్రభు అయిన క్రీస్తు కూడా నలపబడి, పిండబడి, పిసకబడి, కొట్టబడి, ఆయన రక్తము చిందించి అందులో నుంచి సంఘం ఆవిర్భవించింది. అందులో నుంచి ఆయన రక్తము చిందించి మన పాపములన్నీ కడుగువేయబడి పరిశుద్ధంగా గ్రహించింది. సో ఇక్కడ ఒలీవ చెట్టు నుంచి తీసే నూనె దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే ప్రభు అయిన క్రీస్తును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు అయిన క్రీస్తును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పిల్లలు. అయితే ఈ యొక్క ఒలివ చెట్టు యొక్క ప్రాముఖ్యత మనకి జకర్యా గ్రంథంలోనూ కూడా ఒక ప్రస్తావన వస్తుంది. జకర్యా గారికి ఒక దర్శనం కలుగుతుంది. జకర్యా గారికి కలిగే దర్శనంలో అందులో 2 దీపపు స్తంభములు, ఆ దీపపు స్తంభాలకి నూనె అందించడానికి 2 ఒలివ చెట్లు కనపడతాయి. 2 ఒలివ చెట్లు కనపడతాయి. ఈ 2 ఒలివ చెట్లు ఎవరిని సూచిస్తున్నాయి? ఎవరికన్నా జ్ఞాపకం ఉందా? ఎవరికన్నా ఐడియా ఉందా? ఈ 2 ఒలివ చెట్లు ఎవరిని సూచిస్తున్నాయి? ఎవరిని సిస్టర్? యూదా ఇశ్రాయేల్ వారు అనుకుంటున్నాం. కాదు సిస్టర్, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎవరిని సూచిస్తున్నాయి అని అంటే జకర్యా గారి సందర్భం ఏంటి, జకర్యా గారు ఏ కాలంలో ఉన్నారు అని అంటే అది మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. జకర్యా గారు ఏ కాలంలో ఉన్నారు అని అంటే యూదులు చెరకు వెళ్ళిపోయి చెర నుంచి తిరిగి వచ్చి మందిరాన్ని కట్టుకుంటూ ఆగిపోయిన మందిరము కట్టే పని ఆగిపోయింది. ఆగిపోయి ఉంటే ప్రజలు చాలా నిమ్మళంగా దేవుని పని మానేసి, దేవుని యొక్క మందిరాన్ని కట్టడం మానేసి తమ ఇళ్లను కట్టుకొని తమ సంతోషంగా నీవిస్తూ ఇంకా సమయం రాలేదు దేవుని మందిరం కట్టడానికి, సమయం వచ్చినప్పుడు కడదాంలే అని అశ్రద్ధ చేస్తున్న వ్యక్తులతో హగ్గై గారు, జకర్యా గారు మాట్లాడి తమకు కలిగిన దర్శనాలను, దేవుడు తనకు చెప్పిన మాటలను వీరికి చెప్పి వీరిని ధైర్యపరిచి వారిని ఉత్సాహపరిచి ఆ మందిరాన్ని కట్టించేటట్టు చేసిన పాత్రలో హగ్గై గారిది, జకర్యా గారిది మెయిన్ పాత్ర. సో ఈ హగ్గై గారికి, జకర్యా గారికి వచ్చిన దర్శనాలు కానీ, వచ్చిన దైవోక్తులు కానీ, మాటలు కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే వారిని గుడి కట్టించడానికి, మందిరం కట్టించడానికి, ఉత్సాహపరచడానికి. అవి ఎవరితో చెప్పమని అని అంటే తిరిగి వచ్చిన జనాంగంలో నాయకుడిగా ఉన్నది ఎవరు? నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి, ప్రధాన యాజకుడిగా ఉన్న మరొక వ్యక్తి. ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్పమని చెప్పి జకర్యా గారికి చెప్పబడింది. అలాగా మందిరం కట్టడానికి తిరిగి వచ్చిన వారిలో ఉన్న ప్రముఖమైన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
జెరుబ్బాబెలు, యేషూవ. వెరీ గుడ్ సిస్టర్. జెరుబ్బాబెలు మరియు యోషువ. జెరుబ్బాబెలు ఏమన్నా ఒక ప్రధాన గవర్నర్ స్థాయిలో వచ్చాడు. యోషువ అంటే లేవీయుడిన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఈ జెరుబ్బాబెలు అనే ఇతను యూదా వంశంలో ఉన్నవాడు, ఒక లేవి వంశంలో ఉన్నవాడు. వీరిద్దరిని దేవుడు ఉత్సాహపరచడానికి వారిద్దరిని దేంతో పోలుస్తున్నాడు అని అంటే ఒలీవ మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. అది దర్శనము ఎవరికి కలిగిస్తున్నాడు? జకర్యా గారికి కలిగిస్తున్నాడు. జకర్యా గారికి దర్శనంలో 2 దీపపు స్తంభాలు కనపడుతున్నాయి. ఆ దీపపు స్తంభాలకి నూనె అందించడానికి 2 ఒలీవ చెట్లు కనపడుతున్నాయి. ఆయనకు అర్థం కాక ఇది ఏంటి ప్రభు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఈ 2 ఒలీవ మొక్కలు వారిద్దరిని సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి మనము చదువుకుందాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చూద్దాం. నీకు ఏమి కనబడుతున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క 1, ఎడమ ప్రక్క 1 కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. అంతేనండి. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ ఏంటంటున్నారంటే వీళ్ళందరూ కూడా మనం మందిరం కట్టాలి అని అంటే మన దగ్గర ధైర్యం ఉండాలి, లేక శక్తి ఉండాలి, లేక డబ్బు ఉండాలి. ఏదైనా దేవుని పని చేయాలంటే మన దగ్గర ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉంటే గానీ మనం దేవుడి పని చేయలేము అని అనుకునే వారికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటి అని అంటే, ఇవి మీరు చేయాలనుకునే పనులు ఏవి మీ శక్తి చేతనో మీ బలము చేతనో కావు, కేవలము నా ఆత్మ చేతనే, అంటే నేను నా చేతనే, నా వలననే అవుతుంది అది అని చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటి? యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. మందిరం కట్టించటం అనేది అది నా ఆత్మ చేతనే జరుగుతుంది. అది దృష్టిలో ఉంచుకొని మీరు ముందుకెళ్ళండి. మీరు నడిచే జీవితము, మీరు గడిపే కాలం అంతా కూడా అది కేవలము దేవుని ఆత్మశక్తి చేతనే మనం నడవగలుగుతున్నాం. కానీ మన బలము, మన గొప్పతనం అనుకుంటున్నామేమో. వారికి జ్ఞాపకం చేస్తున్నాడు జెరుబ్బాబెలును, ఈ యొక్క యోషువ గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ శక్తి చాలదనుకుంటున్నారేమో, మీ బలము చాలదనుకుంటున్నారేమో, పారసిక రాజులను ఎదిరించి మందిరం కట్టించడానికి మీకు శక్తి చాలదని అనుకుంటున్నారేమో. మీ శక్తి కాదు, ఎవరి శక్తి? నా ఆత్మశక్తి. నా ఆత్మశక్తి చేత నా మందిరాన్ని నిలబెట్టుకోబోతున్నాను. మీరు కేవలం అందులో ఒక పాలిభాగస్తులే అని చెప్పేసి, మీరు అందులో కేవలం ఒక పాత్రలు, మిమ్మల్ని నేను పాత్రలుగా వాడుకుంటున్నాను. అందుకని ధైర్యం తెచ్చుకొని లేవండి. నీరసించిపోయి పడుకున్నారు, లేవండి. దేవుని పని చేయడానికి ఎందుకు వెనకబడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ప్రోత్సాహపరిచి ఆయన వారు చెప్పడానికి 2 ఒలీవ చెట్లతో పోలుస్తున్నాడు. అంటే అక్కడున్న దీపపు స్తంభాలన్నీ ఏంటి అని అంటే 7 దీపపు స్తంభాలు, అక్కడున్న జనాంగం అంతా. ఆ జనాంగం అందరిలోనూ శక్తి నింపాలి అని అంటే ఆ శక్తి నింపే బాధ్యత ఎవరిది అంటే ఆ 2 ఒలీవ చెట్లది. ఆ 2 ఒలీవ చెట్ల నుంచి వచ్చిన నూనె ఈ ప్రమిదలను వెలిగిస్తూ ఉన్నాయి. అంటే యోషువ గారు కానీ జెరుబ్బాబెలు కానీ తమకు దేవుడిచ్చిన ఆత్మశక్తి చేత వారు శక్తి పూర్ణులై తమ శక్తిని ఎవరికి అందించాలి? మిగిలిన వారందరూ యూదా వారు వాళ్ళందరికీ కూడా జనాలకి చెప్పి వారిని ఉత్సాహపరిచి లేచి మందిరాన్ని కట్టించాలి. అది దేవుడు చెప్పే మాట. అక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇది మీ వలన అయ్యే పని కాదు, నా శక్తి చేతను, నా ఆత్మశక్తి చేతను అవుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు, లేవండి, కమాన్ అని చెప్తున్నాడు. ఇలా ఎన్నో రకాలైన ప్రవచనాలు, ఎన్నో రకాలైన దర్శనాలు వీళ్ళకి కలిగితే ఇవన్నీ చెప్తే గాని వాళ్ళు లేచి మందిరాన్ని తిరిగి కట్టడానికి పూనుకున్నారు. అంటే మనం ఏదైనా పని చేయడానికి అధైర్యపడుతూ ఉన్నాం అనుకోండి, భయపడుతూ ఉన్నాం, ఇది చేస్తే ఏమవుతుందో, అమ్మో ఇది అవుతుందో కాదో, దానికి ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, చేసేది మనమే అయినా చేయించేది ఎవరు?
దేవుడు ప్రభు అయిన దేవుడే. క్రీస్తు, మన దేవుడైన దేవుడు ప్రభు అయిన క్రీస్తు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విషయంలోనైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని అంటే చేసేది నేనైనా చేయించేది ప్రభువు అని చెప్పి దేవుడి పనులు మనం ముందుగా ఉండాలి పెద్దలు. అలాగా వీరిద్దరిని పోల్చడానికి ఇక్కడ ఒలీవ చెట్టుని ఎన్నుకున్నాడు దేవుడు. అంటే దేవుడు అలాగే పంపించిన ప్రభు అయిన క్రీస్తు ఒలీవ చెట్టు అని కనుక అయితే పరిశుద్ధాత్మ అందులోంచి తీయబడిన నూనె. ఒలీవ చెట్టు ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం అయితే అందులో నుంచి తీయబడిన నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. సో ఈ యొక్క ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యత మనము అనేక రకాలైన సందర్భాల్లో మనము చూసాం ప్రియులారా. అయితే ఈ ఒలీవ చెట్టును గురించి చక్కగా వివరించడానికి మన పౌలు గారు కూడా ఈ ఒలీవ చెట్టును ఎన్నుకొని ఒక చక్కని ఉదాహరణ మనకు చెప్పాడు. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? అది పౌలు గారు కూడా ఒలీవ చెట్టును తీసుకొని మనకు ఒక మంచి సందేశాన్ని అందజేశాడు. ఎవరికన్నా జ్ఞాపకం ఉందా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా ప్రియులారా? ఉందన్నారా లేదన్నారా? చెప్పండి పాస్టర్ గారు. పౌలు గారు ఒలీవ చెట్టు గురించి చెప్పడానికి ఆయన ఒలీవ చెట్టును ఎలా ఎన్నుకున్నాడంటే సారవంతమైన ఒలీవ చెట్టునేమన్నా ఇశ్రాయేలీయులు అని ఎన్నుకున్నాడు. అడవి ఒలీవ చెట్టుని అన్ని జనులుగా ఎంచుకున్నాడు. అంటే మనలనుగా పోలుస్తున్నాడు. సారవంతమైన ఒలీవ చెట్టు అంటే ఇశ్రాయేలీయులు, అడవి ఒలీవ చెట్టు అనంటే దీనికి సారవంతమైంది కాదు. దీని రూట్స్ గట్టిగా ఉండవు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఎందుకంటే అది అడవిలో పుట్టి పెరిగినది కాబట్టి. అంటే దాని అర్థం ఏంటి అనంటే విశ్వాస పరిణితిలో సారవంతంగా ఉన్న ఇశ్రాయేలీయులకు అడవి ఒలీవ చెట్టు అంటే వారి యొక్క వేర్లు బలంగా లేవు. వేర్లు బలంగా లేని ఈ అడవి ఒలీవ చెట్టును తీసుకొని వచ్చి ఎవరికి అంటుకడుతున్నాడు ఆయన అంటే ఈ సారవంతమైన ఒలీవ చెట్టుకు అంటుకడుతున్నాడు. అంటే అర్థము ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదాన్ని ఎవరికి పంచిపెడుతున్నాడు దేవుడు? అన్ని జనులకు పంచిపెడుతున్నాడు. పంచిపెడుతూ ఉన్నాడు. అన్యజనులకు పంచిపెట్టినప్పుడు అన్యజనులు దాన్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వకూడదు, దాన్ని అతిశయించకూడదు. చూసావా, ఇశ్రాయేలీయులకు కాదని ఆ ఆశీర్వాదం మాకొచ్చిందని మీరు గొప్పగా ఫీల్ అవుతారేమో. మీరు ఎవరిలో అంటుకట్టబడి ఉన్నారని చెప్తున్నాడు ఆయన. మీరు ఎవరిలో అంటుకట్టబడి ఉన్నారంటే ఇశ్రాయేలీయుల్లో అంటుకట్టబడి ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క వేరు గట్టిగా ఉంది కాబట్టి, వారి విశ్వాసం గొప్పది కాబట్టి మీరు అంటుకట్టబడి ఆ చెట్టును నుంచి మీరు ఫలించేదాకా, మీరు విశ్వాసంలో పరిణితి చెందేదాకా ఆ చెట్టే మిమ్మల్ని మోస్తుంది. మీరు అతిశయపడవలసిన అవసరం లేదు. ఆ చెట్టు మిమ్మల్ని మోస్తుంది కానీ మీరు వాళ్ళని మోయటం లేదు. అంటే అర్థము దేవుడు ఇశ్రాయేలీయులను ఎప్పుడూ కాదనుకోలేదు. ఆయన ఎప్పుడూ కాదనుకోలేదు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు తన జనాంగమే, ఇప్పటికైనా తన జనాంగమే. కానీ దేవుడు తన ఆశీర్వాదాన్ని ఎవరికి పంచాలనుకుంటున్నాడు? అన్యజనులకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. అన్యజనుల కంటే మనకి దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని మనము అతిశయంగా ఫీల్ అవ్వకూడదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలీయులను కాదని మనకి ఇవ్వలే దేవుడు ఆశీర్వాదం. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇశ్రాయేలీయులను కాదని మనకి ఇవ్వలేదు ఆశీర్వాదం. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆశీర్వాదములో ఒక పాలు మనకి ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రేమించిన తర్వాతే ఆ ప్రేమ మనకు వచ్చిందండి. మొదటి ప్రేమ వాళ్ళదే. తను ఎన్నుకున్న జనాంగం ఎప్పటికైనా తన జనాంగమే. వారు ఎలాంటి పనులు చేసినప్పటికీ ఆయన తను ఎన్నుకున్న జనాంగము. అయితే వారికి ఇచ్చిన రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనకు కూడా పంచుతున్నాడు. ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి పౌలు గారు ఎన్నుకున్న విధానం ఏంటి అని అంటే ఒలీవ చెట్లు, 2 ఒలీవ చెట్లు, సారవంతమైన ఒలీవ చెట్టు, అడవి ఒలీవ చెట్టు. సారవంతమైన ఒలీవ చెట్టు ఏమన్నా ఇశ్రాయేలులకు సాదృశ్యంగా కనబడుతుంది. అడవి ఒలీవ చెట్టు ఏమన్నా అన్యజనులకు సాదృశ్యంగా కనబడుతుంది. అడవిలో పెరిగిన ఒలీవ చెట్టు విశ్వాసంలో అంత పరిణితి లేదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎవరికి అంటుకడుతూ ఉన్నాడు? సారవంతమైన
ఆ చెట్టుకు అంటు కడుతూ ఉన్నాడు. అంటు కడుతూ ఉంటే తెలుసు కదా అంటు కట్టడం అంటే మీకు తెలుసు కదా. చెట్లు జనరల్గా చెట్టుకు మనం అంటు కడుతూ ఉంటాం. తెలుసు. సో అంటు కట్టబడటం వల్ల దీనికున్న సారం అంతా కూడా ఈ అంటు కట్టబడిన కొమ్మలో కూడా సారం తీసుకుంటుంది కొంతకాలానికి. బట్ టైం తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి క్రమశిక్షణ కోసం తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పడేసినట్టు. మంచి హాస్టల్ అది, చక్కగా చదువు చెప్తారు, డిసిప్లిన్ నేర్పిస్తారు, దేవుడి పాటలు పాడిస్తారు, దేవుని యొక్క జ్ఞానం అందిస్తారు అని ఒక మిషనరీ స్కూల్లో ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి ఎలా పడేస్తారో అట్లాగా ఇక్కడ మనల్ని తీసుకెళ్లి అన్ని జనులను తీసుకెళ్లి ఇశ్రాయేలీయులకు దేవుడు అంటుకడుతూ ఉన్నాడు. అంటుకట్టడం ద్వారా విశ్వాసములో మనము పరిణితి చెందుతూ దేవుని యొక్క ఆశీర్వాదములో పాలిభాగస్తులవుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు తప్పిదాలు చేసినప్పటికీ విశ్వాస వీరుల పట్టిక అనేది మనం గమనిస్తే ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు, ఎంత గొప్ప విశ్వాసాన్ని కనబరిచారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జ్ఞాపకం ఉందా మీకు? విశ్వాస వీరుల పట్టిక అనేది ఉంటుంది. అవునండి. వాళ్ళందరితో పోల్చుకుంటే మనం ఏ పాటి వారం? ఎంత గొప్ప విశ్వాసాన్ని వారు కనబరిచారు. ఒక రాహాబు, ఒక అబ్రహాము, ఒక హేబేలు, ఇంకెవరున్నారు చెప్పండి విశ్వాస వీరుల పట్టికలో? మోషే గారు ఉన్నారు. ఇంకా యాకోబు, మోషే, యాకోబు, రూతు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా విశ్వాస పట్టికలో ఎందుకు చేర్చబడ్డారంటే తమ విశ్వాసము చేతనే వారు తమ క్రియలను నడిపించారు. దేవుణ్ణి ముందు నమ్మారు. ప్రతి వారి జీవితంలో మొదటిగా దేవుణ్ణి నమ్మేవారంగా ఉండాలి. ముందు నమ్మేవారము అని అంటే చూడండి, నేను మీకు మొన్న ఉదాహరణ చెప్పాను. ఎర్ర సముద్రం దాటించటము అనేది గొప్ప అద్భుత క్రియ. అంత గొప్ప అద్భుత క్రియ జరిగిన తర్వాత కూడా నమ్మని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నారనే అనుకోవాలి. జ్ఞాపకం ఉందా మాట మీకు? నేను మొన్న చెప్పాను. ఎర్ర సముద్రము అంటే నమ్మలేని వారు మార్గ మధ్యలోనే చనిపోతారు. తర్వాత నశింపజేశాను అని యూదా పత్రికలో రాయబడి ఉంటుంది. అంత అద్భుత కార్యం మన కళ్ళ ముందు జరిగినా నమ్మని వారు కూడా ఉంటారు. అంటే ఎప్పుడు ఆ అవిశ్వాసం అనేది మనలో చేరి మనల్ని బలహీనులుగా చేసి దేవునికి దూరంగా చేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద పని అసలు జరుగుతుందా? ఇంత పెద్ద ఇది అసలు జరిగే పనేనా అని అంటే చేయటానికే దేవుడు ఉన్నాడు. అద్భుతాలు చేయడానికే దేవుడు ఉన్నాడు. మన జీవితాల్లో కానీ ఎటువంటి క్రియలనైనా చేయడానికే దేవుడు ఉన్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు మనకు ఎప్పుడు తోడుగా ఎలాంటి విషయాల్లోనైనా మనకు తోడందించే వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి మనం మర్చిపోకూడదు. ఏదైనా పెద్ద పని తలపెట్టినప్పుడు అది మనము చేసేది మనమైనా చేయించేది ప్రభు అని చెప్పి జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ఒలీవ చెట్టుని కనుక మనం చూసినట్టయితే ఎన్ని రకాల ఉపయోగాలను ఇది కనబరుస్తూ ఉందంటే నిజంగా ఇట్టి ఉపయోగకరమైన జీవితము మనకుందా, ఇంత ఉపయోగకరమైన జీవితము అసలు మనకుందా అని మనము పోల్చుకుంటే మనం చాలా చిన్నగా కనబడతాం. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి. ప్రభు అయిన క్రీస్తు అరెస్ట్ కాకముందు అంటే అప్పగించబడటానికి ముందుగా ప్రార్థన చేసిన స్థలం ఏది? గెత్సెమనే వనము. అందులో ఉన్న చెట్లేంటి? ఒలీవ చెట్లే. ఆయన ఎప్పుడు ప్రార్థన చేయాలనగా ఒలీవ చెట్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళి గెత్సెమనే అనే వనంలో ప్రశాంతంగా ప్రార్థించుకుంటూ ఉండేవాడు ప్రభు అయిన క్రీస్తు. సో ఈ ఒలీవ చెట్లు అనేవి విస్తారంగా 20 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇంత ఎత్తు పెరిగినా కానీ అవి ఎంత ఉపయోగకరంగా ఉంటున్నాయో చూడండి. సో మనము ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పి చెట్లు చెప్పడమే కాకుండా ఉపయోగకరమైన జీవితంగా ఉండాలి. దేవుని పరిచర్యలో కానీ దేవుని యొక్క పనుల్లో కానీ మనం ఎంతవరకు ఉపయోగపడుతూ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క రెండవ రాకడ.
ఎక్కడ ఎక్కడ చూద్దాం, ఎక్కడో ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ మీద. వెరీ గుడ్ సిస్టర్. జకర్యా గ్రంథము చూద్దాం, చూడండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిద్దాం. 14వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిద్దాం పిల్లలు. 14వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిద్దాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. ఎప్పుడు ఇది జరగబోతుంది? ఎప్పుడు ఇది జరగబోతుంది ప్రియులారా? దేవుని ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయన ఒలీవ కొండ పైన కాలు పెట్టబోతున్నాడు. అది 2 బద్దలుగా చీలి నడిమికి, ఒకటి తూర్పు తట్టునకు, ఒకటి దక్షిణ తట్టునకు, ఉత్తర తట్టునకు, ఒక కొండ ఉత్తర తట్టునకు విడిపోయి ఒకటి పడమటికి వెళ్ళిపోతుంది అన్నట్లుగా రాయబడి ఉంది ప్రియులారా. అయితే నేను ఇందాక మీకు చెప్పాను, ఈ ఒలీవ చెట్టు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె ఏదైనా కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మమేకమై కలిసిపోయి ఉన్నాయి, అన్ని చోట్ల కనబడుతున్నాయి అని చెప్పి అనుకున్నాం. మరి మనం ఆల్మోస్ట్ అన్ని అధ్యాయాల్లో మనకు కనపడింది, అన్ని గ్రంథాల్లోనూ కనపడింది. రాజుల గ్రంథాల్లో కనపడింది, లేవియా కాండంలో కనపడింది, నిర్గమాకాండంలో కనపడింది, ఆది కాండంలో కనపడింది. సో ముందుకు వస్తున్న కొద్ది యెషయా గ్రంథంలో చూసాం, మనం జకర్యా గ్రంథంలోనూ చూసాము, చివరికున్న ప్రకటన గ్రంథంలోనూ కూడా రాయబడి ఉంది అనేది మనము చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారట? 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపపు స్తంభములై ఉన్నారు. సో ఈ ఒలీవ చెట్టు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మనం కనుక గమనిస్తే చాలా అద్భుతకరంగా దీని ఉపయోగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఉపయోగమే కాకుండా దాని సాదృశ్యంగా కూడా కనబడుతూ ఉంది పిల్లల. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టును అని ఎవరి గురించి చెప్పబడి ఉంది? యేసు ప్రభు గురించి చెప్పబడింది. సో ప్రభు అయిన క్రీస్తు దేవునికి, తండ్రి అయిన దేవునికి ఒక ఒలీవ చెట్టు అయితే, పరిశుద్ధాత్మ దాని నుంచి తీయబడిన నూనె అన్నట్లుగా ఒక సాదృశ్యం మనకి కనబడుతుంది. అయితే ఆది కాండంలో పునరుద్ధరించబడిన జీవితము అంటే ఎవరు? నోవాహు గారి జీవితంలో ఒక కొత్త జీవితం స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఒలీవ చెట్టు చివరి ప్రకటన గ్రంథం వరకు, మనము 2వ రాకడలో ప్రభు ముందు నుంచున్న వరకు ఈ యొక్క ఒలీవ చెట్టు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ వస్తుంది. ఇలాంటి చెట్టుతో ఇర్మియా గారితో దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులను ఈ చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు వెళ్ళిపోదాం, మనం ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. ఎక్కడున్నాం మనం? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. యెహోవా పేరు పెట్టడంలోనూ కూడా ఏ పేరు పెట్టాడట? పచ్చని ఒలీవ చెట్టు అని. ఎవరికి పేరు పెట్టాడు? ఇశ్రాయేలీయులకు పేరు పెట్టాడు అన్నమాట. అంటే ఎంత మంచి పేరును సెలెక్ట్ చేసి ఆయన పెట్టాడో చూడండి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. కానీ వీరి తీరు మాత్రం అలా లేదు, అంత చక్కగా లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు చూడండి, పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెడితే దాని కొమ్మలన్నీ విరిగిపోతున్నాయట. ఇశ్రాయేలీయుల వంశస్థులు యూదా వంశస్థులను బయలునకు దుర్మార్పణం చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకున్నాడు. మిమ్మల్ని నాటిన అంటే ఇక్కడ చెట్టుతో పోల్చాడు కాబట్టి వాళ్ళని, ఇశ్రాయేలీయులను ఒలీవ చెట్టు అంత పోల్చాడు కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగాందరినీ కూడా నాటింది దేవుడే.
నాటింది మన ప్రభువే. నేను నాటాను కాబట్టి, కానీ నేను నాటిన విత్తనాలను పెరిగి చెట్లయితే వాటిని నేనే నాశనం చేస్తున్నాను. అది ఎందు నిమిత్తము? అది తాము చేసిన తప్పిదం వలనే. ఎందుకు? వారు బయలుకు ధూపార్పణం చేశారు. ఇశ్రాయేలులైనా కానీ యూదావారైనా కానీ అన్య దేవతలకు ధూపార్పణం చేసి తాము చేసిన తప్పిదం వలనే ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. చాలా విషయాల్లో మనము కొన్ని రకాలైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు నాకు ఈ శిక్షణ ఇచ్చాడు, దేవుడు ఎందుకు నాకు ఈ పరిస్థితులు కల్పించాడు అని అనుకుంటూ ఉంటాం. మనం అనుకుంటామా? అనుకోమా? చాలా విషయాలు అనుకుంటాం. కానీ చాలా విషయాలు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి అంటే, మనము అనుభవించేది ప్రతిదీ కూడా మనము పాస్ట్ లో చేసిన యాక్షన్స్, మనం చేసిన పనులను బట్టే వాటి ఫలితాలు కూడా ఉంటాయి. సో ఆ ఫలితాలనే మనం అనుభవిస్తుంటాం. కానీ ప్రతిదానికి మనము దేవుడిని లింక్ చేస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు ఇలా చేశాడు నాకు అని చెప్పేసి, ఎందుకు నన్ను ఇలా దేవుడు ఇలా చేయించాడు, ఇలా నాకు అవకాశం ఇచ్చాడు అని. సో ఆయన ప్రతి విషయంలోనూ మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి బతకండి అంటే మనం ఆ ఫ్రీడమ్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఒక స్వతంత్రం ఇచ్చి బతకమన్నాడు, దాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకుని రకరకాలైన మనము పనులు చేస్తూ ఉంటాం. చివరిగా ఒక వ్యక్తి, ఒక ఫేమస్ ఫుట్బాల్ ఆడే ఒక వ్యక్తికి చాలా మంచి పేరుంది, గొప్ప పేరుంది. అతనికి ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ వచ్చేటప్పటికి అతని అభిమాని దాన్ని ఆపుకోలేక ఒక లెటర్ రాశాడట. లెటర్ రాసి, నేను మీకు వీరాభిమానిని, మీకు ఈ విధంగా జబ్బు వచ్చింది, నాకు చాలా బాధ కలుగుతుంది, నేను చనిపోవాలన్నంత కోపం కలుగుతుంది నాకు అని చివరిగా ఒక మాట రాశాడట. ఎందుకు దేవుడు మీకే ఈ జబ్బునిచ్చాడు అని అడిగాడట. ఎందుకు మీకే దేవుడు ఈ జబ్బునిచ్చాడు అని అడిగాడట. అడిగితే దానికి ఈయన ఆ యొక్క అభిమానికి ఒక ఉత్తరం రాశాడట. ఏమని అనంటే, ఈ ఫుట్బాల్ నేను స్టార్ట్ చేయటము మొదలుపెట్టినప్పుడు 50 లక్షల మంది ఆడేవారు. ఈ 50 లక్షల మందిలో ఒక 10,000 మందే చాలా చిన్న ఊర్ల నుంచి వచ్చి పట్టణాలకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఈ 10,000 మందిలో 5,000 మందే కొంత అర్హత పొంది ఒక స్థాయికి వచ్చేవాళ్ళు. ఈ 5,000 మందిలోనూ కూడా కొన్ని టీమ్స్గా విడిపోతే సెలెక్ట్ కాక ఒక 2,000 మంది వెనక్కి వెళ్ళిపోయేవారు. మిగిలిన వారిలో కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ దాన్ని చేయలేక, దాన్ని ఆడలేక ప్రమాదాలకు గురై వెళ్ళిపోయే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. ఆ మిగిలిన 1000 మంది చాలా మంది ఆడాలని, టీంలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళందరూ పోగా, 1000 మందిలో అందరూ పోగా నేనొక్కడినే సెలెక్ట్ అయ్యి, ఆ సెలెక్ట్ అయిన నేనొక్కడికి నాకు ఇంత పేరు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి ఈ ప్రశ్న అడగలేదు, ఎందుకు నన్నే సెలెక్ట్ చేసుకున్నావు, వై మీ, నాకే ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చావని నేను అడగలేదు దేవుణ్ణి. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి నేను ఈ ప్రశ్న నేను అడగలేను, ఎందుకు నాకే ఈ యొక్క జబ్బునిచ్చావు అని నేను అడగలేను. ఎందుకంటే బాగా ఉన్నతంగా అభివృద్ధి ఇచ్చినప్పుడు నేను అడగలేదు, నాకే ఎందుకు ఇస్తున్నావు, ఇంతమంది జనం ఉండగా నాకే ఎందుకు ఇస్తున్నావు అని నేను ప్రశ్న అడగలేదు. కాబట్టి ఇప్పుడు నేను నాకు బాధ కలిగినప్పుడు నాకే ఈ బాధను ఎందుకు ఇస్తున్నావు అని నేను అడగలేను. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఆయన పంపించిన ఉత్తరం ఆ అభిమానికి చాలా కనువిప్పు కలిగించిందంట. అంటే మనం ప్రతిదాన్ని దేవుడి విషయంలో దోషం పెడుతుంటాము. మనకు ఆనందం కలిగినప్పుడు ఎందుకు అనుకోలేదు, దేవుడు నాకే ఎందుకు ఆనందం ఇచ్చాడని. బాధ కలిగినప్పుడు మాత్రమే అనుకుంటాము, బాధే ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు, ఈ శిక్షణే ఎందుకు ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఆనందకరమైన సందర్భాలలో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం చాలా తక్కువ. చాలా బహదానందంగా ఉన్నాం ఈ రోజున, చాలా గొప్ప విషయం మా జీవితంలో జరిగింది అనుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాడు. బాగా బాధాకరమైన సంగతిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని వదిలేశాడు అన్న ఫీలింగ్తో ప్రార్థన చేస్తూ ఉంటాం. అది హ్యూమన్ నేచర్. అది అందరూ మీరు చేస్తారంటలేదు నేను, అది మనందరం చేసే తప్పిదాలవే. మానవ జీవితంలో మనం చేసే తప్పిదాలవే. ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి దూరంగా ఉంచుతాము, బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకుంటాం. నన్ను నడిపించు అంటాము. నడిపించు నానావా అనేది ఎక్కడ అని రాశాడు పాట ఆయన? నడిసంద్రము అంటే అక్కడ అర్థం చేసుకుంటే, నడిసంద్రంలో నీకే ఛాన్స్ ఉండదు. నువ్వు అది తప్పితే నీకు వేరే ఆప్షన్ ఉండదు, అది తప్పితే నీకు వేరే అవకాశం కూడా ఉండదు వెళ్ళటానికి.
దిగితే చావాలి, లేదంటే దానిలో నడవాలి, ఆ పడవలు నడవాలి. నడవాలి అని అంటే పడవ నడపటం కూడా నీకు చేత కాదనుకోండి, నడిపించే చుక్కాని ఉండాలి, నడిపించేవాడు ఉండాలి, అతను నడిపించాలి నిన్ను, లేకపోతే చనిపోవడమే ఇక. సో నట్ట నడి సముద్రం అంటే కష్టాల కూరుకుపోయి ఉన్నప్పుడు నడిపించు నా నావా అని చెప్పి అప్పుడు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉల్లాసంతో ఉత్సాహంతో ఉన్నప్పుడు ప్రభువా ఇది నీ వలన కలిగినది, ఈ మహదానందము నీ వలన కలిగినది అని నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి మనం ఎంతమంది మనం ఆయనకి స్తుతిస్తూ ఉన్నాం, ఎంతమంది మనం స్తుతిస్తున్నాం ఆయన. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రతి ఈవియు పర సంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినదే. ఈవి అంటే ఏంటి? ఈవి అంటే ఏంటి పిల్లరా? మనకు వచ్చే ప్రతిదీ గిఫ్ట్. మనకు కలిగే ప్రతిదీ, మనకు వచ్చే ప్రతి గిఫ్ట్ గివెన్ బై హూమ్? ఎవరి వలన ఇవ్వబడుతుంది? అది దేవుని వలనే కలిగినది. ప్రతిదీ అది పర సంబంధమైనది, అంటే పరలోకము నుంచి దేవుడు ఇస్తేనే గాని నీకు ఏదైనా కలగదు. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై గాడ్. దేవుని వలన కలిగినదే. నా శక్తో, నా బలము, నా జ్ఞానము అని మనం అతిశయపడటంలో ఏ మాత్రము అవకాశం లేదు. ప్రతి బహుమతి దేవుడిచ్చేదే, అది పర సంబంధమైనది. సో అతిశయపడ వీలు లేదు. ఆనందకరమైన సంతోషాల సందర్భంలోనూ కూడా దేవుని స్తుతించే వారంగా మనము ఉండాలి అని చెప్పి ఆ ఫుట్బాల్ యొక్క అతను మనకి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. సో ఈ రోజున ఇశ్రాయేలులకు దేవుడు ఎంతో చక్కగా ఒలీవ చెట్టు అని పేరు పెట్టుకుంటే, ఇప్పుడు ఆ చెట్టు మీదే మంట వేసి కొమ్మలను ఎరగొట్టి చెల్లా చెదురు చేసే పరిస్థితి, అది నేను చేస్తున్నాను కానీ ఎవరు తెచ్చుకున్నారని చెప్తున్నాడు దేవుడు. అది వాళ్ళు చేసిన తప్పిదమే. అది శిక్ష అనుభవిస్తున్నారు అంటే అర్థం అది వాళ్ళు చేసిన తప్పిదానికి శిక్ష. బయలుకు ఎవరు అర్పించమన్నారు మిమ్మల్ని? దీనికి ముందు సెషన్లో మనం చెప్పుకున్నాం, దేవుడు పెందల కడనే లేచి వారికి నిబంధనలు అందిస్తూ ఉన్నాడంట. అంటే అర్థం ఏమని చెప్పాను మీకు నేను? పెందల కడనే లేచి అంటే తన ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. పెందల కడ అనంటే ఉదయాన్నే నీవు చెయ్యాలి అనే తలంపు నీ మదిలో రాకముందే అలర్ట్ చేస్తున్నాడు దేవుడు. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది నా నిబంధన నువ్వు మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. సో దేవుడు పెందల కడనే మనల్ని అలర్ట్ చేస్తున్నప్పుడు మనము కూడా పెందల కడనే లేచి ఆయన నిబంధనను ఉల్లంఘించే వారంగా ఉండకుండా, ఇశ్రాయేలీయుల జీవితంలో ఉన్నట్టుగా మనం ఉండకుండా మనము జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధించే వారముగాను, ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే వారముగాను ఉండాలని ఆ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో